ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత చెల్లెలిని చంపాడు అన్న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. గతేడాది 2024న పొదిలి మండలం కాటూరి వారిపాలెంలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కారు ప్రమాదంలో మాలపాటి సంధ్య మృతి చెందింది. సంధ్య సోదరుడు అశోక్ కు తీవ్ర గాయాలయ్యాయి. అనుమానంతో లోతుగా విచారణ జరిపారు పోలీసులు. 1,13,00,000 ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మత్తు మందు ఇచ్చి ఇటు దిండుతో ఊపిరాడకుండా చేశాడు హత్య. తప్పించుకునేందుకు కూడా పావులు కదిపారు అశోక్. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నష్టపోయారు అశోక్. పెళ్లై పిల్లలు పుట్టకపోవడంతో పుట్టింట్లోనే ఉన్న సంధ్య పక్కా ప్లాన్ తో చెల్లెలి పేరిట ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అశోక్. సో మానవత విలువల సంగతి అటుంచి రక్త సంబంధాలను కూడా డబ్బు కోసం బలి చేస్తూ ఘోరాలకు పాల్పడుతున్న ఘటనలు తెలిసిందే. ప్రకాశం జిల్లాలో అన్న ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత చెల్లిని చంపి యాక్సిడెంట్ అని నమ్మించే ప్రయత్నం చేశాడు. పొదిలి మండలం కాటూరి వారిపాలెంలో ఈ దారుణం జరిగింది. చెల్లి ప్రమాదంలో చనిపోయిందని నమ్మిస్తే 1,20,00,000 ఇన్సూరెన్స్ డబ్బు లభిస్తుందని దురాశకు లోనైన ఆమె సోదరుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ ఘటన గతేడాది ఫిబ్రవరిలో జరగ్గా ఏడాది తర్వాత పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. కాటూరి వారిపాలెంకు చెందిన అశోక్ రెడ్డి అలాగే సంధ్య అన్న చెల్లెళ్ళు. అశోక్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అప్పుల పాలయ్యాడు. సంధ్యకు పెళ్లైనప్పటికీ గర్భకోశ సమస్యల వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో పుట్టింట్లోనే ఉంటోంది. అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అశోక్ రెడ్డి పక్కా ప్లాన్ తో చెల్లెలి పేరిట ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. తనే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తూ వచ్చాడు. ఆమె ప్రమాదంలో చనిపోతే ఆ డబ్బంతా తనకు వస్తుందని భావించాడు. ఈ క్రమంలోనే అంటే 2024 ఫిబ్రవరి 2న చెల్లెలిని హత్య చేశాడు. అయితే గతంలో ఈ ఘటన జరిగింది, కానీ అనంతరం యాక్సిడెంట్ లో చనిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. చెల్లెలిని తీసుకువస్తుండగా కారు చెట్టుకు ఢీకొట్టడంతో చనిపోయిందని అందరికీ చెప్పాడు దుర్మార్గుడు. ఆ సమయంలోనే తానే డ్రైవ్ చేస్తున్నట్టు కూడా తెలిపాడు. అలాగే చెల్లెలు సంధ్యను మత్తు మాత్రలు ఇచ్చి చంపినట్టు తెలుస్తోంది. పలు కేసులను కూడా రీఓపెన్ చేసే సమయంలో స్థానిక పోలీసులు అధికారికి ఈ కేసులో అనుమానాలు కలిగాయి. మాలపాటి అశోక్ అనే అతను వాళ్ళ సొంత చెల్లెలైన మాలపాటి సంధ్య అనే అమ్మాయిని మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి కారులో వస్తుండగా ఆ అమ్మాయిని గొంతు నిలిపి చంపి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించి పొదిలి అవుట్స్కట్స్లో కాటూరు వారిపాలెం దగ్గరలో ఒక చెట్టు గుద్దినట్లుగా నటించి యాక్సిడెంట్ కేసుగా ఇవ్వడం జరుగుతుంది. అది ఇప్పుడు మర్డర్ కేసుగా అయి అతను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. పేరు మాలపాటి సంధ్య. స్వయాన ఆమెను చంపిన ముద్దాయి యొక్క సొంత చెల్లెలు ఈవిడ. చంపిన తన పేరు మాలపాటి అశోక్ కుమార్. అయితే ఇందులో మేము తర్వాత చాలా సూక్ష్మంగా ఎందుకు జరిగిందా అని అనుమానాస్పదంగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాము. అలాగే పెండింగ్లో ఉన్న రిపోర్ట్స్ అన్ని పర్సనల్గా డాక్టర్లతో మాట్లాడి కేర్ తీసుకొని తెప్పించడం జరిగింది. ఇందులో పేథాలజీ రిపోర్ట్లో కొంత తేడా కనపడింది. వెంటనే మేము ఫోరెన్సిక్ ప్రొఫెసర్లతోటి కన్సర్న్ డాక్టర్లతోటి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వాళ్ళతో మాట్లాడి మా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఈ కేసులో రిపోర్ట్లు తెప్పించుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్లో అమ్మాయి ఆస్ఫిక్సియా డ్యూ టు మల్టిపుల్ ప్రెజర్స్ ఆన్ ద నెక్, అంటే ఊపిరాడకుండా చేసి గొంతు మీద మొక్కడం వలన అమ్మాయి చనిపోయినట్లుగా పోస్ట్మార్టం రిపోర్ట్ అయింది. మేము వెంటనే దీన్ని మర్డర్ కేసుగా మార్చి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాము. మా దర్యాప్తులో ఆశ్చర్యకరంగా ఈ అమ్మాయి కేవలం కూలి పనులు చేసుకొని బతుకుతూ ఉంటుంది. ఈ అమ్మాయి పేరు మీద దగ్గర 1,13,00,000 రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు చేసి ఉన్నాయి. అక్కడ మాకు చాలా స్ట్రాంగ్ సస్పీషియస్ వచ్చి ఇందులో దర్యాప్తు చేయడం మొదలు పెడితే మాకు ఇంకొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి. ఈ రోజున ముద్దాయిని అదుపులోకి తీసుకొని మా ఆఫీస్లో మధ్యవర్తుల సమక్షంలో మేము విచారించడం జరిగింది. అందులో క్లియర్గా అతను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈ కేసులో అతను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ముందుగానే పక్కా ప్లాన్ తోటి ఇన్సూరెన్సులు చేసి వాళ్ళ చెల్లెలైన సంధ్యను చంపి ఆ ఇన్సూరెన్సులు క్లెయిమ్ చేసుకునే ఉద్దేశంతో ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేకపోతే ఒంగోలులో చూపిస్తానని తీసుకొని వెళ్ళి తిరిగి వచ్చే టైంలో ఆ అమ్మాయికి స్కానింగ్ వాళ్ళు 2 టాబ్లెట్లు వేసుకుంటే రేపు స్కానింగ్ బాగా వస్తుందని నమ్మించి ఆ అమ్మాయికి 2 మత్తు బిళ్ళలు ఇస్తాడు. మత్తు బిళ్ళలు వేసిన కారణంగా ఆ అమ్మాయి బాగా గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఆ అమ్మాయిని పొదిలి పట్టణానికి సమీపంలోకి వచ్చిన తర్వాత ఒక వైపున ఆపి మొహం మీద కారులో ఉన్న దిండు ఒకటి వేసి
అలాగే గొంతును చేత్తో నులిమి ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది, ఊపిరాడకుండా చేసి. దాన్ని ఇతను పక్కా ప్లాన్తో వేసుకొని ముందుగానే అనుకున్న పథకం ప్రకారం యాక్సిడెంట్ కేసుగా వాళ్ళ నాన్నకు చెప్పి కేసు ఇప్పిస్తాడు. ఫస్ట్ నుంచి పోలీసులు ఇందులో అనుమానాస్పదంగా దర్యాప్తు చేయడం జరిగింది. మేము వచ్చిన తర్వాత అన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరించిన తర్వాత అతను ఈరోజు అదుపులోకి తీసుకుంటే పూర్తిగా తన తప్పిదం ఒప్పుకున్నాడు. కాకపోతే ఇందులో ఇతనికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, మాలకొండారెడ్డి అని చెప్పేసి, కనిగిరి ప్రాంతానికి చెందిన ఇతనికి బ్రదరే అవుతాడు. ఇతను ఒక మాస్టర్ స్కెచ్ ఒక ప్లాన్ చెప్తాడు. ఇది తెలిసి నువ్వు మామూలుగా అయితే పోలీసులకు దొరికిపోతావు, ఆ మత్తు మందు ఇచ్చినట్లుగా తెలిసిపోతుంది, కాబట్టి వాటిని మార్చాలి అని చెప్పేసి ఒక సలహా ఇస్తాడు. ఆ సలహాలో భాగంగా ఈ మాలకొండారెడ్డికి తెలిసిన మరొక వ్యక్తి ద్వారా పొదిలి హాస్పిటల్లో ఉన్న మరొక వ్యక్తిని కాంటాక్ట్ చేసి పోస్ట్ మార్టం దగ్గర సహాయం చేసే తోటి అయిన యూసఫ్ అనే వ్యక్తితో పరిచయం చేసుకోవడం జరుగుతుంది. అతనితో పరిచయం చేసుకొని అతను 4 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ కేసులో 3.5 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 3.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ తోటి యూసఫ్ అనే అతను ఆ అమ్మాయి శవ పరీక్షలో సీజ్ చేసిన విసరా కంటెంట్స్, అంటే పొట్ట భాగంలో ఏదైతే సేకరించి మేము ఎఫ్ఎస్ఎల్కి పంపుతామో వాటిని మరొక వ్యక్తి వాటితోటి రీప్లేస్ చేశాడు. చేసి వాటిని మాకు పోలీసు వారికి అప్పగిస్తే మేము రైట్. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్ననే ఇటు సొంత చెల్లికి చంపడం అనేది చాలా బాధాకరం. అసలు ఎందుకు అంత డబ్బులకు ఆశపడి ఆయన వాళ్ళ చెల్లిని చంపాడు అనే అప్డేట్స్ ఏమున్నాయి? సజ్జన, జరిగిన సంఘటన మొత్తానికి తీసుకున్నట్టయితే ఇక్కడ చాలా దుర్మార్గమైన చర్యగా అయితే ఇక్కడ భావిస్తున్నారు. ఎందుకంటే అసలు ఎటువంటి అనుమానం రాకోకుండా సొంత చెల్లెల్ని కేవలం ఆర్థికంగా ఎదిగే దానికోసం, అతనుకున్న ఆర్థిక సమస్యలు తీర్చుకునే దానికోసం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బుల కోసం ఇటువంటి సంఘటనకి పాల్పడ్డారని చెప్పేసి తెలిసిన వారు, వాళ్ళ గ్రామస్తులు కూడా అతను చేదరించుకున్న పరిస్థితి వస్తుంది. వివరాల్లోకి వెళ్తే మాలపాటి సంధ్య అనే ఆమె గతంలో ఆమెకు వివాహం అయింది. కొన్ని కుటుంబాల నేపథ్యం వల్ల, ఆమెకున్న ఆరోగ్య సమస్య వల్ల భర్తకు కూడా దూరంగా ఉంటుంది. ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె ఏదో కూలీనాలు చేసుకుని జీవనం సాగిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో అతను సోదరుడు మాలపాటి అశోక్, అతను హైదరాబాద్ అదేవిధంగా కనిగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కొంత ఆర్థికంగా నష్టపోవడం కూడా జరిగింది. అప్పుల బాధలో కూరుకుపోయిన అతను సొంతగా చెల్లి, అంటే ఈమెకి అతనికి కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఆ తల్లి కూడా ఒకే చోట ఉన్నారు. అదేవిధంగా సోదరుని తీసుకొచ్చి ఇంట్లో అనుకుంటే అందరూ ఆమెను ఆదరిస్తున్నారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ లోగుట్టుగా అప్పటికే అతనికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే ఆ పేరున 1.13 అంటే 1,13 లక్షల రూపాయల పాలసీలు ఉన్నాయి. దాంట్లో కేవలం టర్మ్ ప్లాన్, అంటే చనిపోతే వచ్చే డబ్బులే 70 లక్షల రూపాయలు ఉన్నాయి, మిగతాదంతా ఇల్లు ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి ఆయనకు మాత్రం తెలిసింది. ఎలాగైనా ఆ డబ్బులు కాజేయాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా 2023 అంటే హత్యకి 2024 ఫిబ్రవరి 4వ తారీఖు జరిగితే 2023 నవంబర్లోనే టర్మ్ ప్లాన్ ఆమె చేత ఒకటి తీపిచ్చి, అంటే ఎర్లీ క్లైమ్ రాకోకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఆమెకి అన్ని విధాలుగా నమ్మించడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఒక రోజు సొంత గ్రామమైన కనిగిరి మండలం పొడుగోడు నుంచి కూడా ఒంగోలు వచ్చి ఒక స్కాన్ సెంటర్ లో స్కాన్ తీయించుకోవాలి. ఆ స్కాన్ సరికి రాలేదు, ఎందుకంటే ఆమెకి గర్భకోశ సమస్యతో బాధపడుతుంది కాబట్టి దానికి సంబంధించి హాస్పిటల్ చూపిస్తున్నట్టు, అంటే ఎక్కడ ఎటువంటి అనుమానం రాకుండా, ఎవరైతే చనిపోయిన వ్యక్తికి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరికి ఎటువంటి అనుమానం రాకోకుండా తీసుకురావడం, ఆమెకి ఆ మత్తు మాత్రలు ఇచ్చి ఆమె నిద్రలో దారుకున్న తర్వాత పొదిలి మండలంకి దగ్గర వచ్చి ఆ కాటూరు పాలెం దగ్గరికి వచ్చిన తర్వాత ఆమెని హత్య చేశారు. ఎలాగంటే ఈ నిద్రలోకి దారుకున్న ఆమె కారులో ఉండే ఒక దిండు తీసుకొని ఆమె ఊపిరాడకుండా చేసిన తర్వాత దగ్గరలో ఉన్న ఒక చెట్టుకు కూడా ఢీకొట్టి ఇతను కూడా స్వల్పంగా గాయాలని చెప్పేసి టోటల్ సినిమా స్కెచ్ అయితే అక్కడ గీసేసి పోలీసులు కూడా ఎటువంటి అనుమానం రాకోకుండా పూర్తిగా ఇది యాక్సిడెంటల్ గా పూర్తిగా అది దానికి సంబంధించి అయితే ముందుకు సాగిపోవడం జరిగింది. అదేవిధంగా అదే కోణంలో వాళ్ళు పోస్ట్ మార్టం నివేదికలో మటుకి ఆమె మత్తు బిళ్ళలు మింగింది, ఆమె ఒంట్లో మత్తు ఉండే ఉద్దేశంతో పోస్ట్ మార్టం లో నివేదిక ఇచ్చారు. కానీ పోలీసులు అంతగా పట్టించుకోలేదు. కాబట్టి దీని మీద విచారణ చేస్తున్న నేపథ్యంలో కూడా ఇన్సూరెన్స్ క్లైమ్ కి అయితే ఎప్పుడైతే అప్లై చేశాడో సమస్య అయితే అక్కడ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు సజన. ఎందుకంటే ఇన్సూరెన్స్ క్లైమ్ కి సుమారు 70 లక్షల రూపాయలు క్లైమ్ చేయాలంటే వాళ్ళు కొద్దిగా లోతుగా విచారణ చేస్తారు. ఆ కోణంలో పోలీసులు సంప్రదించిన నేపథ్యంలో కూడా పోలీసులు కూడా లోతుగా విచారణ ఎవరెవరు ఉన్నారు
శ్రీనివాస్ ఇటు అశోక్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే అప్పుల పాలయ్యాడు అన్నట్టుగా తెలుస్తోంది. సో గతంలో ఈ కేసు ద్వారా ఈ ఘటన జరిగింది. సో మళ్ళీ పోలీసులు రీక్రియేట్ చేశారు ఈ కేసుని. సో పోలీసులు మొత్తానికి ఏమంటున్నారు? పోలీసులు ఏమంటే అంటే పోలీసులు కూడా అనుమానం లేదు, కేసు అయితే క్లోజ్ చేయలేదు. యాక్సిడెంట్ కేసు కానీ చూశారు, ఎఫ్ఐఆర్ కూడా యాక్సిడెంట్ గానీ ఇచ్చారు. ఇంకా లోతుగా విచారణ చేయలేదు, ఎందుకంటే ఆమె వివాహిత కాబట్టి ఆమె దహన సంస్కారాలు జరగడం కూడా, ఎందుకంటే బాడీని కూడా రీపోస్ట్ మాత్రం చేసేదానికి కూడా వీలు లేకుండా కేవలం ఆ దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఆ బూడిద కొన్ని ప్లేస్ ని ల్యాబ్ పంపించడం జరిగింది. ఇక్కడ ఇతను అశోక్ రెడ్డి గొప్పగా తెలివిగా ఆలోచించి ఒక పని చేశాడు. అది దానికి ముఖ్య కారణం ఏంటంటే అతని ఫ్రెండ్ కొండారెడ్డికి జరిగిన విషయాన్ని ఒక సందర్భంలో తాగిన మైకంలో చెప్పాడు. నేను చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నా దీని గురించి అంటే కొండారెడ్డి కూడా ఒక సావు సలహా ఇచ్చినట్టే చెప్పాడు. ఎందుకంటే దానికి సంబంధించి పొదిలి ప్రభుత్వ ఆసుపత్రిలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, యూసఫ్ అనే వ్యక్తి. అతన్ని కన్సల్ట్ అయితే పూర్తిగా కూడా మనకి ఈ సమస్య నుంచి బయటపడతారనే ఉద్దేశంతో ఏదైతే ఉన్నాయో ఆమె అంత్యక్రియల అనంతరం కూడా జరిగిన ఆ వస్తువులు ఎముకలు వాటి కూడా ఆ ల్యాబ్ ని రీప్లేస్ చేసేదాని కోసం అయితే గట్టి ప్రయత్నం చేస్తారు. యూసఫ్ కూడా దాన్ని సహకరించడం కోసం 4 లక్షల రూపాయలు కూడా బేరం కుదిరినట్టు జరుగుతుంది సంజన. అంటే శ్రీనివాస్ అశోక్ రెడ్డి తరఫు నుంచి అలాంటి ఎలాంటి ప్రూఫ్స్ బయటపడ్డాయి? ప్రూఫ్స్ అంటే అతను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం అదే ప్రూఫ్ బయటపడడానికి ప్రధాన కారణం. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అంత మొత్తము ఒకేసారి క్లెయిమ్ చేసేదాని కోసం వాళ్ళు లోతుగా విచారణ చేస్తారు. లోతుగా విచారణ చేపట్టిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు అతను ముఖ్యంగా అతను నామినీ అశోక్ రెడ్డి ఉండటం అంటే సాధారణంగా ఇన్సూరెన్స్ విషయంలో నామినీగా రక్త సంబంధికులు లేకపోతే భర్త కానీ లేకపోతే పిల్లలు కానీ ఉంటారు. కానీ ఇక్కడ సోదరుడు ఒక ప్రధాన అనుమానంగా ఫస్ట్ వాళ్ళు డౌట్ రైజ్ చేశారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. అదే విషయాన్ని పోలీసుల దగ్గర ప్రస్తావించినప్పుడు నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి పొదిలి సిఐ వెంకటేశ్వర దాన్ని లోతుగా విచారణ జరిపిన సందర్భంలో కూడా ఆ పోలీసులు తనదైన స్థాయిలో విచారణ చేసిన నేపథ్యంలో పొదిలికి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి యూసఫ్ అదేవిధంగా ఈ అశోక్ రెడ్డి ఫ్రెండ్ కొండారెడ్డి ఇరువురు సహకారంతో ఇతను అశోక్ రెడ్డి ఈ పనులు చేశాడని చెప్పేసి పూర్తిగా మొత్తం గుట్టంతా రావడం జరిగింది. కాకపోతే వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రస్తుతం పరారులో ఉన్నారు, వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం అశోక్ రెడ్డి గతంలో అతనికి ఉన్న అలవాట్లు అయితేమి, అతను చేసిన జలసాలకు అయితేమి, అతను చేసిన వ్యాపారం అయితే పూర్తిగా కూడా కొంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటం, అదేవిధంగా నష్టపోవటం, అప్పులు పాలవటం, అప్పులు వాళ్ళు ఒత్తిడి చేయడం దీనికి ప్రధాన కారణం జరుగుతుంది. కాబట్టి ఇది జరుగుతున్న తంతంతా కూడా సుమారు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం 1 సంవత్సరం ముందే చేసినట్టయితే ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే 2024 ఫిబ్రవరి 4వ తారీఖు హత్య చేస్తే దానికి 2023 నవంబర్లోనే ఆమె పేరు మీద 70 లక్షల రూపాయలు టర్మ్ ప్లాన్ అంటే కేవలం చనిపోతే వస్తాయి, తర్వాత వచ్చేది ఏముండదు, మిగతా ఇల్లు ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి అతను పక్కా స్కెచ్ తోటే చేశారని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికైతే పూర్తిగా దీనికి సంబంధించి అన్ని నివేదికలు కానీ సాక్ష్యాలు కానీ కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పేసి అతనైతే అశోక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని అతన్ని పోలీసులు తమదైన స్థాయిలో విచారించే నేపథ్యంలో ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. దీని మీద అయితే కుటుంబ సభ్యులు అంటే అశోక్ రెడ్డికి అదేవిధంగా సంధ్య వాళ్ళ అమ్మ గారి కానీ అదేవిధంగా అశోక్ రెడ్డి భార్య కానీ వాళ్ళు ఎవరైతే నోరు బేగం పరిస్థితి అయితే మాకైతే ఎటువంటి విషయం తెలియదు, మేము వాళ్ళ చెల్లిని తప్పగా చూసుకుంటున్నామని చెప్పేసి ఉన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కనీసం నోరు తెలిసి ఏం జరిగింది వాళ్ళు బాధ కూడా చెప్పుకోలేని పరిస్థితులు అయితే ఆ కనిగిరి మండలము పునుగోడు నుంచి అయితే వాళ్ళు కుటుంబ సభ్యులు కానీ వారు రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మానవతా విలువల సంగతి అటుంచి రక్త సంబంధాలను కూడా డబ్బు కోసం బలి చేస్తూ ఘోరాలకు పాల్పడుతున్న ఘటనలో తెలిసిందే. కానీ ప్రకాశం జిల్లాలో వన్న ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత చెల్లిని చంపి యాక్సిడెంట్ అని నమ్మించే ప్రయత్నం చేశాడు. పొదిలి మండలం కాటూరివారిపాలెంలో ఈ దారుణం జరిగింది. చెల్లి ప్రమాదంలో చనిపోయిందని నమ్మిస్తే 1,13,00,000 ఇన్సూరెన్స్ డబ్బు లభిస్తుందని దురాశకు లోనైన ఆమె సోదరుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university.